అలేఖ్య చిట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తర్వాత పచ్చళ్ళ బిజినెస్లో బాగా ఫేమస్ అయ్యారు అలేఖ్య చిట్టి సిస్టర్స్. మంచి టేస్ట్ క్వాలిటీతో వినియోగదారుల నమ్మకం పొంది తర్వాత వీరు నోటి దురుసుతో చివరికి వ్యాపారమే మూసివేసే పరిస్థితిని తెచ్చుకున్నారు. కేవలం నోటి దురుసు వీరికి కష్టాలను తెచ్చిపెట్టింది. వ్యాపారం పోవడంతో పాటు ఇంట బయట విమర్శలను ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందినటువంటి ముగ్గురు అక్క చెల్లెలు సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల. వీరిలో రమ్యకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హాట్ డ్రెస్సుల్లో ఈవిడ చేసేటువంటి రీల్స్ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో రీసెంట్గా ఒక రోజున తమ అలేఖ్య చిట్టి పికిల్స్ పేర్లతో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నామని అందరూ తమను ఆదరించాలని అనౌన్స్ చేశారు. చికెను, మటను, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్తో చేసేటువంటి పచ్చళ్ళు ఈ సిస్టర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. పచ్చళ్ళ అమ్మకాలతో పాటు పికిల్స్ తయారీ, కలిపే విధానానికి సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తున్నారు ఈ అక్క చెల్లెలు. కస్టమర్ల ఆదరణ బాగుండడంతో వీరి వ్యాపారం చాలా స్ట్రాంగ్గా నడుస్తున్నట్టుగా ఉంది. వ్యాపారం అన్నాక కస్టమర్లతో బేరసారాలు సాగించడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. కానీ ఇటీవల ఒక వినియోగదారుడితో అలేఖ్య చిట్టి జరిపినటువంటి సంభాషణ దుమారం రేపింది. పచ్చళ్ళ రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని వాటిని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలని ఒక వ్యక్తి కోరాడు. దీనికి సాధారణంగా వ్యాపార భాషలో చెప్తే సరిపోయేది, కానీ అలేఖ్య చిట్టి మాత్రం చాలా అసభ్యకరంగా బూతులు తిడుతూ దూషించింది. పచ్చళ్ళే కొనలేని వాడు రేపు భార్యకి బంగారు వేం కొంటావు, ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టంటూ మాట్లాడింది. అంతవరకు ఆకుండా చాలా దారుణమైనటువంటి బూతులు తిట్టింది. వీరిద్దరి సంభాషణ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దెబ్బతో నెటిజన్లు ట్రోలింగ్కి దిగారు. వ్యాపారం చేయాల్సింది ఇలాగైనా, ముందు కస్టమర్లని గౌరవించడం నేర్చుకోమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్రోలింగ్ దెబ్బతో దిగొచ్చినటువంటి అలేఖ్య చిట్టి సిస్టర్స్ సంజాషి ఇచ్చారు. ఎవరికో పెట్టబోయినటువంటి ఇది రిప్లై పొరపాటున అతనికి వెళ్ళిందని కవర్ చేసుకొని ట్రై చేశారు. అసలు అక్క అయితే ఈ ఏదైతే వీడియో వీళ్ళు లీక్ అయిందో, వీక్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఉగాది అందరు కలిసి చేసుకున్నారు. కానీ చెల్లి డిప్రెషన్లో వెళ్ళిపోయింది అన్నట్టు కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ వివాదం ఇంకా ఇంకా పెద్దది కావడంతో బాయ్కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది బాగా ట్రెండ్ అయింది ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. ఈ వివాదానికి కారణమైనటువంటి అలేఖ్య కూడా ఒక వీడియో రిలీజ్ చేసి తను తప్పు చేశాను, ఇప్పటివరకు తను తిట్టిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పింది. ఇది ఫస్ట్ చెప్తే సరిపోయేది. ఈ వివాదం అంటే గోటుతో పోయిందని గొడవలాగా తెచ్చుకున్నారు అన్నమాట వీళ్ళు. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం దెబ్బతినగా పరువు కూడా పోయింది. వారి ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసి సోషల్ మీడియా ఖాతాల్లో మెసేజ్ ఆప్షన్ బ్లాక్ చేశారు. వెబ్సైట్ కూడా పనిచేయట్లేదు. వివాదం సర్దుమడుతుంది అనుకున్న దశలో పెద్దమ్మాయి సుమా కంచెల్లో ఒక వీడియో పెట్టారు. తన చెల్లెలు అలేఖ్య ఆసుపత్రి పాలైందని ఇకనైనా ట్రోలింగ్ ఆపేమని ప్రాధేయపడ్డారు. బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల అలేఖ్య ఆసుపత్రిలో చేరిందని, క్షమాపణ చెప్పినా తమను వదలట్లేదని కన్నీటి పర్యంతం అయ్యారు సుమ. తొలుత బ్రీతింగ్ సమస్యలు రావడంతో అలేఖ్యను ఆసుపత్రి తీసుకెళ్లామని, ఆరోగ్యం కొంత మెరుగవగా ట్రోలింగ్ చూశాక మళ్లీ బ్రీతింగ్ సమస్యలు వచ్చాయని తెలిపారు. తమ చెల్లికి చావు తప్ప మరో దిక్కు లేదని, ప్రతిరోజు వీడియోలో కామెంట్లో తమను వేధిస్తున్నారని సుమ ఆవేదన చెందారు. 3 నెలల క్రితం తమ తండ్రి మరణించారని, ఇప్పుడు మరో చావును తట్టుకోలేమని, ఈ వివాదానికి ముగింపు పలకాలని సుమా కంచర్లు కోరారు. ఈ వీడియోలో అలేఖ్య బెడ్ మీద ఉండగా ఆమెకి చికిత్స అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. ఇది నిజమా కాదా అని చాలామంది డిస్కషన్ పెట్టారు. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. నిజం లేదా అబద్ధం అని కామెంట్ చేయండి.